అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ పవన్ కొమ్మినేని, ఆర్థోపెడిక్ సర్జన్, వికాస్ హాస్పిటల్, గుంటూరు. మనకి దెబ్బలు తగిలినప్పుడు కొన్నిసార్లు గాయాలయ్యి వాటి నుంచి రక్తం కారుతూ ఉంటుంది. చాలా మంది కంగారు ఏం చేయాలో అర్థం కాక ఏదో ఒక పెద్ద క్లాత్ తీసుకొని చుట్టేస్తూ ఉంటారు. సో దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు, ప్లస్ రక్తం అనేది కారుతూనే ఉంటుంది. అలా కాకుండా మీరు ఏం చేయాలంటే ఏ ప్రాంతం నుంచి రక్తం కారుతుందో కరెక్ట్ గా గమనించి కరెక్ట్ గా ఆ ప్రాంతం మీద మాత్రమే చేతితో కానీ లేకపోతే ఏదైనా క్లీన్ క్లాత్ తీసుకొని కరెక్ట్ గా ఒత్తిడి పెట్టాలి. ఎంత సమయం పాటు మీరు ఒత్తిడి ఉంచాలి అంటే సాధారణంగా రక్తం కారే టైం అనేది 2 నుంచి 4 నిమిషాలు ఉంటుంది. అంటే ఎంత లేదన్నా మీరు ఒక 5 నిమిషాల పాటు గనక కంటిన్యూస్ గా ఒత్తిడి గనక ఆ ప్రాంతం మీద ఎక్కడైతే గాయమైందో ఆ ప్రాంతం మీద గనక పెడితే అప్పుడు బ్లీడింగ్ అనేది మనం కంట్రోల్ చేయవచ్చు. ఒకసారి బ్లీడింగ్ కంట్రోల్ అయిన తర్వాత ఆ గాయం చుట్టూ ఏదైనా దుమ్ము కానీ మట్టి కానీ లేకపోతే ఏదైనా వేరే ఇన్ఫెక్షన్స్ మెటీరియల్ ఏదైనా అతుక్కొని ఉంటే సో దాన్ని క్లీన్ వాటర్తో, ఈవెన్ ట్యాప్ వాటర్తో అయినా సరే మీరు శుభ్రంగా క్లీన్ చేయండి. క్లీన్ చేసిన తర్వాత యాంటీబయాటిక్ ఆయింట్మెంట్ కానీ పౌడర్ కానీ అప్లై చేయొచ్చు. పసుపు అప్లై చేయాలి అనుకుంటే కూడా అప్లై చేయవచ్చు, బట్ ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయండి.